ఓకే, మరి ఇప్పటి వరకు గంగాధర్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ని మనం తీసుకున్నాం. మీకు చెప్పింది 25% అయినా 100% నా ఎదురుగా ఉంది. ఓకే, ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయాలని నోట్ చేసుకొని మనం నేమ్ కరెక్షన్లోకి వెళ్దామండి. వీరి యొక్క జన్మ వైబ్రేషన్ ఇండెక్స్ 6/9 RP1. వీరి యొక్క స్ట్రెంగ్త్ 41 degrees 6 minutes. కావాల్సిన ఫ్రీక్వెన్సీ 3200 డిగ్రీలు, ఉన్న ఫ్రీక్వెన్సీ 1700 డిగ్రీలు గంగాధర్లో. అంటే ఇంకా 1500 డిగ్రీలు ఫ్రీక్వెన్సీ ఉండే పదాన్ని మనం చేర్చుకోవాలి ముందుగా. తర్వాత మిస్ అయినటువంటి నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్లో 3, 5 ఉన్నాయి, మిస్ అయింది 6. ఇక నేమ్ టోటల్ వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ 10, 19, 55, సెకండ్ ప్రిఫరెన్స్ 23, 32, 50, 59, థర్డ్ ప్రిఫరెన్స్ 30, 36. ఇక స్టార్టింగ్ లెటర్స్, నేమ్ స్టార్టింగ్ లెటర్స్ AJCLNE. ఓకే, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇతనికి ఉన్నటువంటి స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్, నెగిటివ్స్ మొత్తం నేనన్నీ గ్రహించాను. కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్కి పెట్టే నేములో ఈ ఉండాల్సిన అంశాలతో పాటు అడిషనల్ డైమెన్షన్గా ఉన్నటువంటి ప్రోనాలజీని దానిలో చేర్చాలనుకుంటున్నాను. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ తొందరగా క్యూర్ అవ్వాలంటే యాడింగ్ ఖచ్చితంగా మనకు అవసరం అలాంటివి. సో ప్రోనాలజీ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. అందుకేంటి, ప్రోనాలజీ అనగానే మనకి గుర్తొచ్చేది ముఖ్యమైనవి హాన్, కెన్, కాన్. ఇవి ఉండేలాగా నేను మొదటి పదాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు AJCLNEలో అలా ఉండాలంటే మొదటి పదము ఏమై ఉండాలి? నేను సి పైన కొన్ని ప్రయత్నిస్తాను. సి పైన చాణుక్య, చాణుక్య, చంద్ర, చౌహాన్, చైతన్య, చైతన్య. సరే, ఈ 4 నేమ్స్ని నేను చూద్దాం అనుకుంటున్నాను సి పైన. ఇక ఎల్ పైన వచ్చేసి లక్ష్మణ్, హాన్తో ఇవి చూద్దాం అనుకుంటున్నాను. ఇవి కాకుండా అంటే ఇవి గనక యాప్ట్ అవ్వకపోతే ఇంకేం కావాలో కొన్ని పెట్టుకుంటున్నాను. లక్ష్మణ్, ఎంతోటి నీహాల్, ఎంతోటి నీహాల్, జేతోటి జస్వంత్, ఏతోటి అభిమన్యు, ఆదిత్య, ఇలా ఫస్ట్ మనం కరెక్షన్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా ఇలా మనం ఒక 100 to 200 నేమ్స్ని ఈ విధంగా మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక పేరుతోనే ఫస్ట్ చూసే పేరుతోనే ఓకే అవుద్ది, ఒక్కొక్కసారి 100 పేర్లకు కూడా ఓకే అవ్వదు, ఒక్కొక్కసారి మొదటి 5 నిమిషాల్లోనే ఓకే అవుద్ది, ఒక్కొక్కసారి మనకి 20 గంటలు 30 గంటలు కూడా ఈ ఒక్క అంశమే పడుతుంది. ఇప్పటిదాకా మనం చేసిందంతా కూడా ఒక 15 నుంచి 20 గంటలు పట్టే అంశం అది. ఏది కూలంకషంగా మనం నోట్ చేసుకుంటూ రాసుకుంటూ వస్తే. అలాంటిది ఇదొక్కటే అయితేనేమో అరగంటలో అయిపోతుంది, లేదంటే 20 గంటలు కూడా తీసుకుంటుంది. చాలా పేషెన్సీతో చేయాలి, ఎందుకంటే ఒకరి లైఫ్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే, ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఉన్న అంశాలలో మనం ఫస్ట్ హాన్తో కావాలనుకున్నాం, హాన్తో అంటే ప్రోనాలజీ కావాలనుకున్నాం. ఇక్కడ హాన్ ఉంది, తర్వాత ఇక్కడ వాన్ ఉంది, గెలుపు, విన్ వాన్.
అంటే సౌండ్. సో ఫ్రోనాలజీ అంటే సౌండ్ అనమాట. అది తర్వాత ఇంతవరకు ట్రై చేసిన తర్వాత మిగిలిన అంశానికి వెళ్దామండి. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి? గంగాధర్ అనేది ఒకటి ఫిక్స్ అయ్యి ఉంది, దీనికి ఇది యాడ్ చేయాలి. మొదటగా వీటి యొక్క వైబ్రేషన్లు కనుక్కుందామండి. నేను చాణుక్య యొక్క వైబ్రేషన్ కనుక్కుంటాను. చాణుక్య CHAANNUKYA చాణుక్య. దీని యొక్క వైబ్రేషన్ 6 4 10 12 12 1 6 18 18 24 31 32 33 దీని వైబ్రేషను. ఆల్రెడీ గంగాధర్ యొక్క వైబ్రేషన్ అంతా 34 33 34 67 అంటే 6 + 7 13 4. మరి 4 దీనిలో చూస్తే 4 + 6 10 అంటే 1 అవుతుంది. సో ఇది వైబ్రేషన్ సరిపోతుంది. చాణుక్య యాడ్ చేస్తే వైబ్రేషన్ సరిపోతుంది. అంటే చాణుక్య గంగాధర్, చాణుక్య గంగాధర్ అనేది నేమ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ నేము అనేది నేను ఫస్ట్ ప్రిఫరెన్సే ఇవ్వదలుచుకున్నాను. ఉంటే 19లో సెట్ అవ్వదు, 55 కావాలి. సో 55కి ఇది వీలవుద్దా లేదా అనేది చూద్దామండి. చాణుక్య ఇప్పుడు ఇదేమో వైబ్రేషన్ స్పెల్లింగు, ఇప్పుడు రాయబోయేది మామూలు స్పెల్లింగు. CHANUKYA గంగాధర్, GANGADHAR. ఈ చాణుక్య తీసుకుంటే మనం ఆల్రెడీ ఈయన యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 1753. ఇంకా 1500 కావాలి. దీనిలో 1500 ఉండాలి మనకి. ఇక్కడ C అంటే 300, H అంటే 500, 800. ఇంకెంతకంటే పెద్దది లేదు. అంటే 1500 కావాలంటే 800 వచ్చింది. అంటే ఇంకా 700ని మనం చేర్చగలగాలి. సరే, ఇది టోటల్గా దగ్గరగా ఉంటే చేరుద్దామండి. ఇక టోటల్ చూస్తే 3 5 1 5 6 2 1 1 3 1 5 3 1 4 5 1 2. అంటే పైథాగరస్సు చాల్దీని వాడినప్పటికీ టోటల్ అంటే చాల్దీనే. 8 9 15 20 24 27 28 36 40 41 42 44 49 అంటే 55కు చాలా దగ్గరగా వస్తుంది. సో దీన్ని మనం ట్రై చేయొచ్చు. ఇంకా ఏం చేయాలి దీన్ని ట్రై చేయాలంటే? అంటే చాణుక్య గంగాధర్. ఈ చాణుక్యలో ఇక్కడ యు పక్కన ఒక W చేర్చొచ్చు, అది సైలెంట్ అవుద్ది. చాణుక్య అంటే ఇది 600 ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఇంకొక 600 కలిసిద్ది, అంటే ఇంకా కావాల్సింది 100. మరి దీని యొక్క వాల్యూ 6 అంటే 55 అయిపోయింది. ఈ పాటికే 55 అయిపోయింది. సరే, అయినప్పటికీ అన్నీ సమకూరుతున్నాయా చూద్దామండి. ఇక్కడ వొవెల్స్ చూస్తే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ యు ఉంది. ఏ యు వై ఏ, ఈ రెండు కూడా వొవెల్స్ అవుతాయి. ఏ ఏ ఏ అంటే 6 1 7 7 1 8 8 1 9 10 11 12 వచ్చాయి వొవెల్స్. అంటే 12 బ్యాడ్ నెంబర్, ఇది కుదరదు. అంటే 55 ఆల్రెడీ పిలప్ అయింది, 12 వొవెల్స్ వచ్చాయి. అయితే మొత్తం లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఉన్నాయి. అంటే ఇది బ్యాడ్ నెంబరే, ఇది బ్యాడ్ నెంబరే. సో ఈ బ్యాడ్ నెంబర్ పోతే మనం 55లో అయితే ఉంచలేము, ఇంకా కలపాలి. కాబట్టి 55 ఫస్ట్ ప్రిఫరెన్స్ లేకుండా సెకండ్ ప్రిఫరెన్స్కి వస్తుంది. ఇది నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఈ యొక్క పర్సన్ యొక్క పరిస్థితిని బట్టి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్కే వెళ్ళాలి. సో ఇది కుదరలేదు, దీన్ని తీసేద్దామండి. చాణుక్య అనేది వద్దు, ఇది మనకి సాధ్యపడదు. చాణుక్య. ఇక చాణుక్య తర్వాత చంద్ర తీద్దామండి. మనం ఇలా అనుకునేటప్పుడు ఫస్ట్ ఈ పదాన్ని ఆ పదంతో చూసుకున్నప్పుడు అది కన్నింటిగా ఉంటుందా లేదా పలకడానికి చూసుకోవాలి. చంద్ర గంగాధర్. ఎప్పుడూ కూడా రెండు పదాల పేరు పిలిచేటప్పుడు కట్ చేసి ఉండకూడదు. చంద్ర అయిపోయింది. ఇందాక చాణుక్య గంగాధర్ కంటిన్యూషను, ఇక్కడేంటి చంద్ర గంగాధర్ రెండు. కాబట్టి ఇక్కడ చంద్ర మనం అసలు ట్రై చేయనేకూడదు. నెక్స్ట్ చౌహాన్ గంగాధర్. చౌహాన్ గంగాధర్.
ఇది కొంత బెటరే కానీ అంత కరెక్ట్గా లేదు. సో మూడోది చైతన్య గంగాధర్, ఇది కంటిన్యూషన్గా దగ్గరగా ఉంది. చైతన్య గంగాధర్, ఇది ట్రై చేద్దామండి. చైతన్య యొక్క వైబ్రేషన్ చైతన్య, చైతన్య, ఇది దీని వైబ్రేషన్ చూద్దామండి. 6 4 10, 9 9 18, 10 18 28, 7 7 14, 32 42, 43 46, 47, 52. సో 52 అంటే ఇక్కడ గంగాధర్కి ఏంటి 34, 86, 86 14 అంటే 5, 5 + 1 6 సరిపోతుంది. చైతన్య గంగాధర్కి కూడా సరిపోతుంది. కాబట్టి చైతన్య గంగాధర్ చూద్దామండి. ఇది వైబ్రేషన్ స్పెల్లింగ్, ఇప్పుడు రాసేది మామూలు స్పెల్లింగ్. చైతన్య గంగాధర్. ఇది ఎంత వస్తుందో చూద్దామండి. ఎనిమిది 10 14 15 20 22 25 26 31 34 35 39 40 47. సో 55కి ఇంకా 8 కావాలి. T4 వేసింది. 47 అంటే 55కి దగ్గరగా ఉంది. ఓకే, అంతా సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన చైతన్యాలో ఈ 1500 ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఇది 300, 500, 800, ఇది 400, 1200. సో మ్యాక్సిమం ఉన్నట్లే 1200 అంటే ఇంక వస్తుంది, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఇక ఇందులో నెక్స్ట్ ఏం చూడాలి మనం? ఓవెల్స్ చూసుకోవాలి. ఓవెల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 1 2 3, ఇక్కడ 1 1 2 3 4 5 6 7 8, 8 చాల్దీన్లో ఉన్నాయి. అదే 5 థావర్స్లో అయితే 9 10 11 12 19 20 21 22, 22 ఉన్నాయి. అంటే చాల్దీన్లోనేమో 8, పైథాగరస్లో 22. సో 2 బ్యాడ్ నెంబర్సే. అప్పుడు ఇక్కడ 1 పెరిగితే ఇది 9 అవుద్ది, ఇది 23 అవుద్ది. 1 అంటే ఏంది? ఏ పెంచవచ్చు. ఎక్కడ పెంచవచ్చు? గంగాధర్లో ఇక్కడ గంగా దీనికి ముందుగా ఒక ఏ పెంచుదాం, అప్పుడు ఈ 2 ఇవి అవుతాయి. సో ఓవెల్స్ ఓకే. ఇక్కడ 47 48 అయింది. మరి ఇప్పుడు లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఉన్నాయి. 18 19, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఉన్నాయి. ఇప్పటివరకు లెటర్స్ ఓకే, కానీ ఇంకా పెరగాలి. 55 మన టోటల్ రావాలి. 55 రావాలంటే ఈ 19 లెటర్స్కి ఎంతగా ఎన్ని లెటర్లు కలవాలి? కలిస్తే 1 లెటరు, అప్పుడు 20 అవుతాయి. లేదా 4 లెటర్లు 23 అవుతాయి. అంతేగాని 2 లెటర్లు 3 లెటర్లు కలవకూడదు, అవి 21 22 అవుతాయి. ఇక 4 లెటర్లు కలవాలి. 4 లెటర్లు కలిస్తే ఎంత రావాలి? 7 రావాలి. అంటే 4 లెటర్లు కలుపుకోవాలి, టోటల్ 7 రావాలి. ఏ లెటర్లు కలుపుకుంటే వస్తుంది? చైతన్య గంగాధర్లో ఏ లెటర్ కలుపుకుంటే వస్తుంది? ఆన్ ద సేమ్ టైం ఆ కలిపే లెటర్లు 200 ఫ్రీక్వెన్సీ తగ్గకుండా ఉండాలి. ఎందుకంటే ఇందాక 1500కి మనకు 13 వచ్చింది. ఇంకా 200 ఫ్రీక్వెన్సీకి తగ్గకుండా ఉండాలి. 4 లెటర్లు కలవాలి. అలాగే 7 అనేది ఇక్కడ టోటల్ కలవాలి. అలాంటి ఏం సాధ్యపడుద్ది మనకి అని చూసినట్లయితే జనరల్గా అయితే ఇక్కడ చైతన్య కాబట్టి ఈ టీ పక్కన ఒక హెచ్ తీసుకోవచ్చు. అంటే 1 లెటర్ యాడ్ అయింది. ఈ 4 లెటర్లో 1 యాడ్ అయింది, ఇంకా 3 కావాలి. తర్వాత ఈ హెచ్ బదులు ఈ 48కి ఈ యొక్క 5 కలిస్తే 53 అయింది. అంటే ఇంకా 3 లెటర్లు కావాలి. ఇక్కడ ఎంత రావాలి? 2 రావాలి. మరి 3 లెటర్లు కలిసి 2 రావటం సాధ్యపడదు కదా. కాబట్టి ఇక్కడ చైతన్య గంగాధర్ అనేది వీలవ్వదు. సో ఇటు పక్క ఈ యొక్క హాన్తో ఉన్నవన్నీ చూసాం, ఏది సెట్ అవ్వదు. ఇప్పుడేం చేద్దాం? వీటిలో చూద్దాం.
లక్ష్మణ్ గంగాధర్, నిహాల్ గంగాధర్, జస్వంత్ గంగాధర్, అభిమన్యు గంగాధర్, ఆదిత్య గంగాధర్. వీటిల్లో ఏది మనకి పిలవడానికి క్యాచీగా ఉందో చూసుకోవాలి. అంటే రెండు పదాలు కూడా మనకి విడివిడిగా ఉండకూడదు, పిలవడానికి క్యాచీగా ఉండాలి, ఒకే పదంలాగా ఉండాలి రెండు కలిపి. అలా ఏమున్నాయి? లక్ష్మణ్ గంగాధర్ కట్ అయిపోయింది, నిహాల్ గంగాధర్ ఇది సమ్ బెటర్, జస్వంత్ గంగాధర్. సో మనకి ఏ పదం తీసుకున్నా మ్యాక్సిమం కట్ అవుతుంది. అలా కట్ అయినప్పుడు ఏమైందంటే పిలిచేవాళ్ళు ఏదో ఒక పదాన్ని ఫిక్స్ అవుతారు, మళ్ళీ ప్రాబ్లం రొటీన్ అయిపోద్ది అనమాట. అందువల్ల ఇప్పుడు మనం ఇచ్చే పేరు ఎలా ఉండాలి? మొదటగా పిలవకపోయినా వారు రాసుకొని కోర్సు ఇంప్రూవ్మెంట్ సాధించే కొలది ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళైనా పిలవాలి. కాబట్టి క్యాచ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మనకి ఇన్ని విధాలుగా మనం ప్రయత్నించినా మనకి ఇది కట్గానే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏ ఆలోచనకి వెళ్ళిపోవాలి మనం? అసలు గంగాధర లేకుండా పూర్తి నేమ్ చేంజ్కి వెళ్దామండి. ఎందుకంటే గంగాధర ఉండి ఒక పదం రావాలి అన్నప్పుడు అది సాధ్యపడలేదు. అంటే ఓకే ఇప్పుడు నేను లైవ్లో చేస్తున్నా కాబట్టి ఇది, అదే లైవ్ కాకుండా అయితే ఇంకా ఒక 100-150 పేర్లు చూస్తాను, ఆ తర్వాత మాత్రమే నేమ్ చేంజ్కి వెళ్తాను. ఇక్కడ ఏమైంది? ఎన్ని చేసినా మనకి గంగాధర్ అనే పదం ముందు ఏది పెట్టినా అది మనకు ఒకే పేరులాగా కనిపించే అవకాశం లేదు. అదే గంగాధర్ తర్వాత పెడితే ఉంటుంది, గంగాధర్ రాజ్ ఇట్లా ఏదైనా ఒక పదం పెడితే సాధ్యపడుద్ది. అంతేగాని మొదట పెడితే ఖచ్చితంగా కటింగే వస్తుంది. కాబట్టి మనం మిగతాయి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడేం చేద్దాం? కంప్లీట్ నేమ్ చేంజ్కి వెళ్దామండి. ఇక మనకి ఇక్కడ ఇది వద్దు, గంగాధర్ వద్దు, కంప్లీట్ నేమ్ చేంజ్. ఆల్రెడీ వచ్చిన ఇది కూడా వద్దు. టోటల్ మనం పెట్టేదానికి 3200 ఫ్రీక్వెన్సీ ఉండాల్సిందే. మరి ఖచ్చితంగా ఎలాగో కొత్తది పెడుతున్నాం కాబట్టి హాన్, కెన్, కాన్ అనేది కంపల్సరిగా ఉండేలా చూద్దామండి, లేదా వాన్, ఇవి ఖచ్చితంగా ఉండేలా చూడవచ్చు. ఎందుకంటే ఒక ఉన్న నేమ్కి కరెక్షన్ ఇవ్వటం అయితే ఇవి కొంచెం కష్టం, కానీ ఒక కొత్త నేమ్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఇది ఉన్నదే మన ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అనమాట. ఇది ఉండాలి, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి, అది చూద్దామండి. ఇప్పుడు కొన్ని పేర్లు చూద్దామండి. చంద్రాదిత్య అనే నేమ్ చూద్దామండి. CHAN అంటే వైబ్రేషన్ చూద్దాం ఫస్ట్. CHAN DDRAA DDITTYA చంద్రాదిత్య వైబ్రేషన్. ఇది చూస్తే 6 4 10 11 14 18 10 28 29 33 42 యొక్క 14 56 6 62 చంద్రాదిత్య వైబ్రేషన్ 62 అంటే 8. ఇక్కడ చూస్తే 6/9 1. సో ఏది కూడినా మూడిట్లో సెట్ అయ్యేలా లేదు. 8 6 14 5 వస్తుంది, కుదరదు. 8 9 17 8 కుదరదు. 1 9 10 1 కుదరదు. 1 6 7 కుదరదు. ఇప్పుడు 8 1 9 ఎస్ ఇది కుదురుతుంది. సో 8 1 9 కాబట్టి చంద్రాదిత్య ఇతనికి వైబ్రేషన్లో ఉంది. ఇప్పుడు మనం చంద్రాదిత్య చూద్దామండి. ఇప్పుడు దీనికి మామూలు స్పెల్లింగ్ రాసుకుందామండి. CHAN DRADITYA ఇది చంద్రాదిత్య. ఇప్పుడు దీనికి చూస్తే 351542141411 8 9 14 14 18 20 25 30 32 వచ్చింది. కానీ మనం ఎంత కావాలనుకుంటున్నాం? ఫస్ట్ ప్రిఫరెన్స్ 55కి ఇవ్వాలి. మరి చంద్రాదిత్య 32 వస్తే దీని నుంచి 55 తీసుకెళ్లాలంటే ఇంకా 23 కలపాలి. ప్రయత్నిద్దాం, సాధ్యమవుద్దేమో చూద్దాం. ఇందులో మనకి ఉండాల్సిన ఇంకా ఎక్కడెక్కడ అవకాశం ఉందంటే చంద్ర కాబట్టి ఇక్కడ డి పక్కన ఒక హెచ్ పెట్టుకోవచ్చు. చంద్రాదిత్య ది కాబట్టి ఇక్కడ ఒక హెచ్ పెట్టుకోవచ్చు. త్య ఇక్కడ ఒక హెచ్ పెట్టుకోవచ్చు. సో 3 5 15 32 15 47. సో ఇంకా 8 కావాలి.
చంద్రాదిత్య ఎంతవరకు అయిపోయింది, ఇంకా 8 కావాలి. ఇప్పుడు వీటిల్లో ఓవెల్స్ చూసుకుందామండి. ఇంకా మిగతా కలపాలనుకున్నప్పుడు ఓవెల్స్ చూసుకోవాలి. ఇక్కడ ఏ ఒకటి ఉంది, ఏ ఒకటి ఉంది, ఐ ఒకటి ఉంది, వై ఏ ఉంది. అంటే 1 1 2 2 1 3 3 4 5. చాల్డియన్లో ఓవెల్స్ 5 వచ్చాయి. అదే మనకి పైథాగరస్లో అయితే 1 1 2 2 9 11 11 7 18 19 5 19. ఓకే, 5 19 అంటే ఈ రెండు కూడా గుడ్ నెంబర్సే, బ్యాడ్ నెంబర్స్ కాదు. అయితే ఇక్కడ మిస్డ్ నెంబర్ మనకు 6 అంటే యువిడబ్ల్యూ. మరి దీంట్లో చంద్రాదిత్యాలు యువిడబ్ల్యూ ఉండటానికి అవకాశం లేదు. అయితే అది లేనప్పుడు ఏం చేయాలి, లెటర్స్ టోటల్లో కానీ లేదా వొవెల్స్ టోటల్లో కానీ నేమ్ టోటల్లో కానీ కాన్సోనెంట్స్ టోటల్లో కానీ ఉండాలి. నేమ్ టోటల్ 55 ఫిక్స్, అందులో 6 లేదు. ఇక ఉంటే ఈ యొక్క లెటర్స్ టోటల్లో ఉండాలి. అంటే లెటర్స్ 15 రావాలి. ఇప్పటికి ఎన్నైనా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇప్పటికే 15 అయినాయి, ఇంకా చేరాలి కదా. అందుకే అందులో ఉండే ఛాన్స్ లేదు. అందుకని ఏం చేయాలి, వొవెల్స్లో తెచ్చుకోవాలి. వొవెల్స్లో తెచ్చుకోవాలంటే చంద్రాదిత్య అన్నప్పుడు దాకు దీర్ఘం ఉంది కాబట్టి చంద్ర ఇక్కడ ఒక ఏ తెచ్చుకోవచ్చు. అప్పుడేమైద్ది, దీనికి 1 యాడ్ అయ్యి 6 అవుద్ది, దీనికి 1 యాడ్ అయ్యి 20 అవుద్ది. ఈ విధంగా 6 ఫుల్ఫిల్ అవుద్ది. ఈ రెండు మంచి నెంబర్లే. ఇప్పుడు 15కి ఒక లెటర్ కలిసింది 16. ఇక్కడ టోటల్లో 1 కలిసింది 48. ఇంకెక్కడ 7 కావాలి. ఇక్కడ ఎన్ని లెటర్లు కావాలి, 16కి 3 కావాలి. బ్యాడ్ నెంబర్ లేకుంటే 3 లెటర్లు కావాలి. 3 లెటర్లు కావాలి, 7 రావాలి టోటల్. ఏం పెట్టాలి, 3 లెటర్లు కావాలి, 7 కావాలి. ఇక ఫ్రీక్వెన్సీ కూడా చూడాలి. ఫ్రీక్వెన్సీ మనం రఫ్గా చూస్తే 300 500 800 4 1200 4 16 4 20 3 5 15 35. ఎక్సలెంట్గా ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది. ఇప్పుడు 3 లెటర్లు కలపాలి. ఆ 3 లెటర్లు మొత్తం టోటల్ 7 రావాలి. ఇంకా ఏం కలపచ్చు. అయితే ఇప్పటి వరకు ఏ మార్పులు చేశామో నోట్ చేసుకుందామండి. సిహెచ్ ఏఎన్ డిహెచ్ ఆర్ఏఏ డిహెచ్ ఐటిహెచ్ వైఏ 2 4 6 8 10 12 14 16 లెటర్లు వచ్చినాయి. టోటల్ ఏమో 48 వచ్చింది. వొవెల్స్ ఏమో 6 20 వచ్చినాయి. ఇది ఓకే. ఇప్పుడు ఇందులో 16 లెటర్లు వచ్చినాయి. ఈ 16 లెటర్లకు ఇంకా ఇందులో 3 లెటర్లు యాడ్ చేయాలి. ఆ 3 లెటర్లకు కానీ ఇక్కడ మనకి 7 రావాలి టోటల్. ఏం చేయొచ్చు, 3 లెటర్లు చంద్రాదిత్య. దాదాపుగా మనం కలపాల్సినవి మొత్తం కలిపాం. ఇంకా ఏం చేయొచ్చు అంటే మనకి దాకి మామూలుగా డాకి డి, మరి దాకి డి రాస్తాం, డిహెచ్ రాస్తాం. కానీ నిజమైన దాని యొక్క మీనింగ్ ఏంటంటే డిడి వైబ్రేషన్ మీనింగ్. కాబట్టి ఇక్కడ మనం ఇంకొక డి తెచ్చుకుందాం, ఇంకొక డి. తర్వాత ఇదొక మార్పు చేయొచ్చు. తర్వాత చంద్రాదిత్య అన్న చోట ఈ వైని ఇంకొక వై తీసుకోవచ్చు సైలెంట్గా. అంటే మనం 3 లెటర్లు రావాలన్నాం, ఇప్పుడు 2 లెటర్లు వచ్చాయి, ఇంకొక లెటర్ రావాలి. మొత్తం 7 రావాలన్నాం, ఇప్పుడు ఏమైంది 4 1 5 వచ్చింది, ఇంకా 2 రావాలి. ఆ 2కి 6 దగ్గర ఒక 6 పెట్టామనుకోండి, అప్పుడు 7 వస్తుంది. ఈ 48 + 7 55 అయింది. ఓకే, 55. ఇప్పుడు చేసిన మార్పులతో మరలా మనం ఫ్రెష్గా తీసుకుందామండి. 3 6 9 12 15 19 మొత్తం 19 లెటర్లు వచ్చాయి. 3 5 1 5 4 4 5 2 2 1 1 4 5 1 4 5 1 1 1. ఇది చాల్డియన్. పైథాగరస్ 3 8 1 5 4 4 8 9 9 1 1 4 8 9 2 8 7 7 1. ఇప్పుడు టోటల్ చూద్దాం. 3 5 8 8 1 9 9 5 4 9 18 22 27 27 6 33 37 6 43
47, 52, 55. ఇది మనకు కావాల్సిన మెయిన్ టోటల్. ఈ టోటల్ ఎంత వచ్చింది? మరి ఈ టోటల్ బ్యాడ్ నెంబర్ రాకూడదు. ఎంత వచ్చింది? 8, 3, 11, 12, 12, 17, 8, 8, 16, 17, 16, 33, 33, 1, 18, 41, 51, 53, 12, 65, 74, 84, 98, 99. ఓకే, ఇప్పుడు వోవెల్స్ చూద్దామండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒక వై పక్కన ఏ ఉన్న ఆ వయ్యే ఓవెల్ అవుద్ది, దానికి ముందున్న వై ఓవెల్ అవ్వదు. సో 1 ఈ చాలదీలను చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 55, 6, 49. ఇప్పుడు పైథాగరస్లో చూద్దాం ఓవెల్స్. 1, 2, 3, 9, 12, 12, 7, 19, 19, 20 తీయేస్తే 79, 19 ఈ విధంగా వచ్చాయి. అంటే వీటిలో ఎక్కడ బ్యాడ్ నెంబర్ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే 2 ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్స్ వచ్చాయి. అంటే 49, 4 + 9 అంటే 13. ఇది బ్యాడ్ నెంబర్ కాదు, ఇది ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబరు. అలాగే 7 + 9 16, ఇది ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబరు. ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ వచ్చినప్పుడు అది హార్మోనీలో ఉంటే ఫుల్ స్ట్రెంత్గా ఉంటుంది. అయితే ఇక్కడ హార్మోనీలు ఉందా లేదా? 1 + 3 4, 1 + 6 7. ఈ రెండు కూడా ఇతని హార్మోన్లో ఉన్నాయంటే ఇది ఉంది, 7 ఉంది, 4 లేదు. ఎందుకంటే ఇతని యొక్క హార్మోన్ ఏంటి? 1, 3, 5, 6, 7, 9. సో 7 ఉంది, ఇది ఉంది, ఇది ఓకే. కానీ ఇది హార్మోనీలో లేదు కాబట్టి ఇది ఓకే కాదు. అంటే మనం ఇంత చేసినా మళ్ళీ ఫైనల్లో అది కూడా చూసుకోవాలి. ఇక్కడ 49 కాన్సోనెంట్స్ రావటం అనేది అది మామూలుగా ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ కాబట్టి అది ఎప్పుడైతే వారికి హార్మోనీలో ఉందో అప్పుడు ఓకే, అది ఫుల్ గుడ్ అవుద్ది. కానీ వారికి హార్మోన్ లేదు కాబట్టి బ్యాడ్ అవుద్ది. సో ఇది రాకూడదు. మరలా మనం మొదట రావాలి, మార్పుల్లో చేంజ్ చేయాలి. ఏం చేయాలి అంటే ఇక్కడ 49 రాకుండా అంటే ఏం చేయాలి, ఏ మార్పులు చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం 6 పెట్టాం. ఈ 6 ప్లేస్లో 2, ఇది దాని వాల్యూ 2. ఇది కాకుండా ఏమైనా పెట్టొచ్చా? 6 ప్లేస్లో ఏముంటాయి? బి ఉంటుంది, కే ఉంటుంది. ఈయన పెట్టే అవకాశం ఉందా? చంద్రాదిత్యాలు ఈ రెండింటికి అవకాశం లేదు కాబట్టి దాన్ని మార్చలేం. ఇక డిని 4ని 4కి ఏముంటుంది? డి కాకుండా ఎం ఉంటుంది, ఎం డి టి ఇవి ఉంటాయి. మరి చంద్రాదిత్యాలు ఎం ఉండే అవకాశం లేదు, టీ ఉండే అవకాశం ఉంది. ఎస్, ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? ఇక్కడ డి తీసి టీ పెట్టినా 4 కదా, ఏం చేంజ్ ఉండదు. సో మనకి ఈ యొక్క 4D, ఈ యొక్క 2R అంటే 6, డిఆర్లో 6. ఇప్పుడు దీనికి చేసే దానిలో ఎప్పుడు ఇది మారిద్దంటే మనం వీటికి ఏదైనా మార్పు చేస్తే అది ఓవెల్స్లో కలిసేలాగా ఉండాలి, ఓవెల్స్లో కలిసేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 కలిపితే 6, 6 అంటే మనం 5 1లా వచ్చేలా చేసామనుకోండి. ఉదాహరణకి 5 1లా రావటం అంటే ఏంది? 5 అంటే ఇక్కడ ఎన్ ఉంది, ఒక ఎన్ పెట్టుకొని 5 అయిపోయింది. ఇంకా 1 రావాలి. చంద్రాదిత్య అనే పిలుపులో లాస్ట్ దీర్ఘం ఉన్నా పర్వాలేదు. అంటే ఇక్కడ ఆర్ తీసేసాము, ఇది తీసేసాం, ఈ విధంగా పెట్టుకున్నాం. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏమైంది? ఒక ఓవెల్ పెరిగింది, ఇది 7 అయింది. మరి ఇక్కడ ఎంత వచ్చింది? 48 వచ్చింది. కానీ 4 + 8 ఏంటి? 12. అంటే ఇది బ్యాడ్ నెంబర్, అంటే ఇది ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ అవ్వాలి. కానీ 1 + 2 3 హార్మోనీలో ఉంది కదా, కాబట్టి అది బ్యాడ్ నెంబర్ అవ్వదు. అంతవరకు ఓకే. కానీ ఇక్కడ ఓవెల్ పెరిగింది అంటే ఏడ కూడా పెరిగింది కదా ఓవెలు, అప్పుడేమైంది? 21 అవుద్ది. ఇది బ్యాడ్ నెంబర్. ఇది ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ కాదు, డైరెక్ట్ బ్యాడ్ నెంబర్. సో డైరెక్ట్ బ్యాడ్ నెంబర్ ఇక్కడ వచ్చింది కాబట్టి మరి ఇది 21 అయితే ఇక్కడ ఏమవుద్ది? 78 అవుద్ది. మరి ఇది డైరెక్ట్ బ్యాడ్ నెంబర్గా ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది సెట్ అవ్వదు, ఈ మార్పు సెట్ అవ్వదు. మరలా మనం మార్పు కోసం ప్రయత్నించాలి. అయితే ఇక్కడ ఒక మంచి జరిగింది. ఏం జరిగింది? 78 వచ్చింది. 7 + 8 15, 1 + 5 6 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 78 రాదు, ఏమొస్తుంది? ఇక్కడ 21 వస్తే మనకి ఇందాక 99 ఎప్పుడు వచ్చింది? డిఆర్ అంటే ఆర్ అంటే 9, డి అంటే 4, 13.
13 యాడ్ చేసాం. కానీ తీసి ఇప్పుడు ఏం కలిపాం? NA అంటే 6 కలిపాం. 7 తగ్గింది. అంటే 99లో 7 తగ్గితే 92. 92 మైనస్ 21. 12లో 1 పోతే 9, ఇందులో 2 పోతే 6. 7 తగ్గాలి. 7 తగ్గితే 92 అయింది. వొవెల్స్లో 1 పెరిగింది కాబట్టి 21 అయింది. తీసేస్తే 69. ఈ విధంగా మనం చేసిన మార్పుకి ఇక్కడ డీని ఆర్ కొట్టేసాం. అంటే 13 దాని వాల్యూ. డి అంటే 4, ఆర్ అంటే 9. మరి 13 అయితే మనం కొత్తగా చేర్చిన వాల్యూ NA అంటే 5, 1, 6 అంటే 7 తగ్గాలి. ఈ టోటల్లో 7 తగ్గాలి. 99లో 7 తగ్గితే 92. మరి వొవెల్స్లో ఇంతకుముందు ఎంత ఉన్నాయి? 20 ఉన్నాయి. ఇప్పుడు ఒక వొవెల్ పెరిగింది, 21 అయింది. మరి 92లో 21 పోతే 12లో 1 పోతే 9, ఇందులో 2 పోతే 6, 69. ఇది మంచిదే మనకి. ఎందుకు? 6, 9, 15, 1, 5, 6. ఇక్కడ ఈ మార్పు ద్వారా మనకు 6 వచ్చిందని అనుకుంటే ఇది 7 అయిపోయింది. 2లో 1 పోతే 1, 71 అవుతుంది. సో 99కి 7 తగ్గుతుందో 92 వస్తుంది. ఇక్కడ 20కి ఒక ఓవెల్ పెరుగుతుందో 21 అవుతుంది. 92 మైనస్ ఈ 21 వేస్తే మనకి ఎంత అవుతుంది? 71 వస్తుంది. ఇక్కడ 71. మరి ఈ 71 అంటే 7 + 1 8. ఈ 8 అనేది మనకి బ్యాడ్ నెంబర్ కాబట్టి 71 ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్. కానీ 8 అనేది హార్మోన్ లేదు, అందువల్ల ఇది కుదరట్లేదు. సో ఈ మార్పు కూడా కుదరటం లేదు. అంటే ఇక్కడ మనం ఏం చేసాం? చేయాల్సినవన్నీ చేసాం. ఎక్సెస్గా మరలా ఇక్కడ ఒక ఏ చేసాం, ఇక్కడ దీర్ఘంలో ఒక ఏ చేసాం. మరలా ఇక్కడ అవసరం లేకపోయినా ఒక n తీసుకున్నాం, ఇక్కడ అవసరం లేకపోయినా ఒక y తీసుకున్నాం. కానీ ఇన్ని చేసినా ఇది సెట్ అవ్వలేదు. కాబట్టి చంద్రాదిత్య అనే నేమ్ని మనం తీసేద్దాం. అంటే దానికి కుదరదు. ఇంకొక నేమ్కి వెళ్దామండి. ఇంకొక నేమ్ దేనికి వెళ్దాం? అంటే ఈ విధంగా మనం నేమ్ కంప్లీట్గా వచ్చేంత వరకు వెళ్ళాల్సిందే, నోవేక. సో చంద్రాదిత్య లేదు, కానీ నాకు హాన్ రావాలని ఉంది. ఈ పర్సన్కి ఖచ్చితంగా హాన్ పెట్టాలని ఉంది. మరి ఇంకేం చేయగలుగుతాను? చంద్రాదిత్య లేకుండా ఏం చేయగలుగుతాను? చంద్రతేజ తీసుకుంటాను. చంద్రతేజ దీని యొక్క వైబ్రేషన్ ఇది 6, 4, 10, 11, 14, 18, 28, 7, 14, 17, 18, 19, 20, 28, 20, 48. అంటే 4, 8, 12, 1, 2, 3. అక్కడేమున్నాయి? 6/9, 1. ఏ విధంగా చూసినా ఇవి సెట్ అవ్వవు, అంటే హార్మోనీలో లేదు. ఒకవేళ చంద్రతేజ కాకుండా తేజ్ ఎలా ఉంటుందో చూద్దామండి. తేజ్ అంటే ఇక్కడ 1 తగ్గిద్ది, 19, 28, 19, 47, 4 + 7, 11 అంటే 2. ఇక్కడ మిగతా 6/9, 1. ఇక్కడ చూసినట్లయితే 2, 9, 11, 2, 6, 8, 1, 9, 1, 6, 2, 1. సో అది కూడా కుదరదు. సో చంద్రతేజ అనేది పనికిరాదు. ఇంకేం చేయొచ్చు? చాణుక్య తేజ చేస్తాను. చాణుక్య తేజ. ఎందుకు నేను ఈ యొక్క హాన్తో వెళ్తున్నాను, చంద్ర చాణుక్య ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇక్కడ ఈ పర్సన్కి హెవీ స్ట్రెంగ్త్ ఉంది. హెవీ స్ట్రెంగ్త్ ఉండి తన లైఫ్లోకి వచ్చిన అంశాల ద్వారా విక్టిమ్ కాబడ్డాడు, అంటే బాధింపబడ్డాడు. ఇప్పుడు అది అవ్వాలంటే మామూలుగా మనం హాన్ పెట్టాల్సిన అవసరం లేదు. అది సెకండ్ మెథడ్ నేమ్ కావాల్సిన వాళ్ళకి ఈయనకు హాన్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి కేసులలో హాన్ కూడా ఉంటేనే అది వారికి మరింత హెల్ప్ఫుల్గా, మరింత తొందరగా క్యూర్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. అందుకు ప్రయత్నిస్తున్నాను. చూద్దాం, అది అవ్వనప్పుడు బయటికి వెళ్దాం. సో చాణుక్య తేజ్ చూద్దాం. చాణుక్య తేజ్ వైబ్రేషన్ రాద్దాం. చాణుక్య తేజ్ 6, 4, 10, 12, 3, 3, 6, 18, 24, 31,
37 36 37 7 14 17 18 19 37 46 56 అంటే 2 వస్తుంది. 2 వస్తే ఇందాక కుదరలేదు, మనకి వైబ్రేషన్ కుదరలేదు 2 వస్తే. సో చాణక్య తేజ కుదరదు. ఇంకొకటి ఏంటంటే చాణక్య తేజలో పెద్ద ఫ్రీక్వెన్సీ ఉన్నవి 2 సిహెచ్నే, అంటే 500 300. ఇక ఇక్కడ మాత్రం 3 ఉన్నాయి, 700 700 500. ఇది ఒక 1900, ఇది ఒక 800, 2700 ప్రధానం. 32కి చాలా తక్కువగా ఉంది. సో ఇది అంత కరెక్ట్ కాదు. ఇంకా ఏం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ ద్వారా వెళ్తాను, ఏ ద్వారా అద్వైత్ అంటే వైబ్రేషన్. అద్వైత్ అంటే పేరు అద్వైత్ ఒక్కటే కాదు, ఇంకా తీసుకోవాలి. ఫస్ట్ దీని వైబ్రేషన్ చూద్దామండి. అద్వైత్ 1 3 5 9 11 12 21 35 ఇంతవరకు 35 వచ్చింది. ఇక దీని పక్కన ఇంకొక పదం ఉండాలి, అది చూద్దామండి. ఇది వైబ్రేషను. ఇది మామూలుగా రాసుకుంటే ఇలా వస్తుంది అద్వైత్ అంటే ఇక్కడ 400 400 500 మొత్తం 1300 ఇక్కడ కవర్ చేసాం. ఇంకా 1900 కవర్ చేసే పదం కావాలి ఏది ఫ్రీక్వెన్సీలో. అలాంటి పదం ఏంది? భూషణ్ చూద్దాం. భూషణ్ ఇది వైబ్రేషన్. 7 4 11 17 18 18 22 23 26 29. ఒకవేళ మామూలు స్పెల్లింగ్ రాస్తే భూషణ్కి ఎలా ఉంటుంది? భూషణ్ అంటే ఇక్కడ పెద్ద ఏంటి? ఇవి పెద్దవి అంటే 1200 వచ్చింది. అంటే ఇంకా 700 కావాలి. ఓకే, 700 తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వి బదులు డబ్ల్యూ రాసుకుంటే ఇది వి 60, ఇది 600 అవుద్ది. సో అలా తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక ఫ్రీక్వెన్సీ చూద్దామండి. 35 29 35 44 64 అంటే 6 4 10 1 0 1 1 6/9 1. ఈ రెండు కూడామనుకోండి 9 1 10 1 + 0 1 దీనికి సమానం అయింది. సో వైబ్రేషన్లో ఉంది. అద్వైత్ భూషణ్ వైబ్రేషన్లో ఉంది. ఒకవేళ ఫస్ట్ అద్వైత్ వస్తుంది కాబట్టి ఎవరైనా అద్వైతని పిలుస్తారేమో అనుకుంటే 35 8 6/9 1 8 1 కూడా 9 ఇది కూడా వైబ్రేషన్లో ఉంది. సో భూషణ్ వైబ్రేషన్లో లేదు. మనకి సెకండ్ది అంత ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ పదమే ఇంపార్టెంట్. అద్వైత్ వైబ్రేషన్లో ఉంది, అద్వైత్ భూషణ్ వైబ్రేషన్లో ఉంది. ఇప్పుడు మనం అద్వైత్ భూషణ్ సాధ్యపడిద్దేమో చూద్దామండి. మామూలు స్పెల్లింగ్ పేరుకిక అద్వైత్ భూషణ్. అద్వైత్ భూషణ్ 5 1 4 8 4 1 9 2 8 2 2 8 3 1 8 1 5 5 10 16 18 22 22 27 27 34 40 48 49 54. ఓకే, దగ్గరకు వచ్చింది మనకి. 55 54 వచ్చింది. ఓకే, ఈ పాటికే అన్నీ సెట్ అయి ఉండాలి మనకి. చూద్దాం. అయితే అవి సెట్ అవ్వడానికి ముందు ఇక్కడ వొవెల్స్ చూద్దాం. వొవెల్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. భూషణ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 1 2 ఏది ముందు చాల్దీలో చూసుకుందాం. 1 2 3 9 10 ఇది 10 వచ్చింది చాల్దీలో. ఇక్కడ చూద్దాం 1 2 9 11 11 3 14 15 వచ్చింది. సో ఈ రెండు బాగున్నాయి, నో ప్రాబ్లం. ఇకపోతే మనకు కావాల్సిన 6 కూడా ఉంది. భూషణ్ 6 కూడా ఉంది. దాన్ని ప్రత్యేకంగా టోటల్లో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఎన్ని లెటర్లు వచ్చాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇక్కడ ప్రాబ్లం అయింది. 15 లెటర్లు ఆల్రెడీ వచ్చాయి.
కానీ ఇంకా ఒకటి కావాలి మనకి, 54 వచ్చింది. ఇంకొకటి కావాలంటే ఇంకొకటి చేర్చుకుంటే ఏమవుద్ది, 16 అవుద్ది, బ్యాడ్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ వాల్యూ ఒకటి పెరగాలంటే ఖచ్చితంగా ఒక లెటర్ చేర్చాలి, అప్పుడేది 16 అవుద్ది. అయితే ఒక లెటర్ చేర్చకుండా ఇందులో ఏదైనా ఉన్న ఒక లెటర్ని తీసి దాని వాల్యూ కంటే ఎక్కువ ఉన్న లెటర్ పెట్టొచ్చా చూడాలి. అది చూద్దామండి. అద్వైత్ భూషణ్, అద్వైత్ భూషణ్ ఏం రావడానికి అవకాశం ఉంది? ఇక్కడ ఒక్క లెటర్ కూడా కలపకూడదు, ఇందులో ఉన్న లెటర్ని మార్చి మనకి 55 అవ్వాలి. అంతకంటే ముందు ఇవి మనం కరెక్ట్గా వేసామో లేదు చూసుకుందామండి. A1 D4 H5 V6 A1 I1 T4 H5 B2 H5 U6 S3 H5 A1 N5. ఓకే, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. భూషణ్ ఇంకా మనం ఏం చేయగలం? అద్వైత్ భూషణ్, అద్వైత్ భూషణ్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయగలమని మన ఆలోచన ఎలా ఉండాలంటే, అద్వైత్ భూషణ్ మనకి అద్వైత్ని టీ వరకే ఉంచినా నష్టం లేదు, అద్వైత్ని టీ వరకే ఉంచినా నష్టం లేదు, అదే సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ హెచ్ ఇక్కడ తీసాం, దీని వాల్యూ 5, దీన్ని 6 వచ్చేలాగా ఇంకక్కడ కలపొచ్చా అనేది చూసుకోవచ్చు అనమాట. చూస్తే అద్వైత్లో ఇక్కడ వి ఉంది, ఈ వి పక్కనే ఒక డబ్ల్యూ పెడితే దాని మీనింగే మారదు. వికి ముందు డబ్ల్యూ పెట్టినా వి తర్వాత డబ్ల్యూ పెట్టినా మీనింగ్ మారదు. సో ఏం రాయొచ్చు మనం? ADHV లేదా WVAIT ఇంక అవసరం లేదు. అద్వైత్ భూషణ్ BHUSHAN. ఇప్పుడు చూద్దాం. 1 4 5 6 6 1 1 4 2 5 6 3 5 1 5 5 10 16 22 24 28 30 35 41 44 49 50 55. ఇక ఓవెల్స్ 1 2 3 9 10 55 10 45. ఇది ఓకే. ఇక ఫైథాగరస్లో చూద్దాం. 1 4 8 5 4 1 9 2 2 8 3 1 8 1 5 5 10 18 22 32 34 36 44 48 56 57 62 62 5 6 7 10 18 26 28 30 40 44 49 50 58 62 మైనస్ ఇక్కడ చూస్తే ఓవెల్స్ 1 2 11 14 15 62 15 47 62 మైనస్ 15 47. ఇది ఇప్పుడు వీటి గురించి చూద్దాం. ఇదంతా ఓకే అయింది. ఇప్పుడు వీటి గురించి అని చూద్దాం. 62 అంటే ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్, 47 అంటే డెడ్ యాంటీ కాంబినేషన్ నెంబర్. ఇప్పుడు వీటిని ఏమన్నా చేయొచ్చా? మనకి ఎప్పుడైనా చాల్దియన్లో ఓకే అయితే మనకి ఫైథాగరస్లో ఇలాంటి మార్పుల్ని మనం అరికట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఇందాక ఇదే మార్పులో మన గంగాధర్ ఏమన్నారంటే, ఇక్కడ హెచ్ తీసేసి ఈ హెచ్ని ఇక్కడే ఉంచి ఇలా ఉంచుదామా అంటే ఇలా ఉంచుదామా? అద్వైత్ అంటే ఇది కూడా పెట్టొచ్చు, కానీ అద్వైత్ అన్న దాంట్లో దా అనేది బలంగా పలుకుతున్నప్పుడు ఒక్క డిఏ ఉండటం ఏదో లోటుగా ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ హెచ్ ఉంచడమే బెటర్. ఓకే సరే. ఇప్పుడు ఈ సీజన్లో మార్చడానికి, ఈ ఫైథాగరస్ సీజన్లో ఈ మార్పును చేయటానికి వీటిల్లో మనం ఏం చేయొచ్చో చూద్దామండి. వీటిల్లో మనం ఏం చేయొచ్చు? అద్వైత్ భూషణ్ లెటర్స్ 3 6 7 10 15 ఓకే, లెటర్స్ ఓకే. మన సమస్యల్లా ఇంకా ఇక్కడే ఉంది. ఈ 62 ఏమైంది? ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ అయింది, కానీ 2 + 6 8 చూస్తేనేమో మన వైబ్రేషన్లో లేదు, ఉంటే ఓకే ఏది. అలాగే 47 కూడా అంతే, మనకు అది డెడ్ యాంటీ అయింది, వైబ్రేషన్లో లేదు. అయినప్పటికీ డెడ్ యాంటీ ఉంచకూడదు, అసలు వైబ్రేషన్లో లేదు. కాబట్టి ఇవి మారటానికి మనం ఏం చేయగలం ఇంకా అంటే
సరే, ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఈ హెచ్ తీసి ఇక్కడ కాకుండా భూషణ్లో ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది, ఇది గంగాధర యొక్క డౌటు, ఇది చూద్దామండి. ఓకే, అద్వైత్ భూషణ్ ఇప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు ఏమైంది మనకేం జరిగిద్దంటే ఈ హెచ్ లేకపోవటం వల్ల ఎన్ రావటం వల్ల పైనే మార్పు రాదు. ఎందుకంటే హెచ్ అన్న ఇదే, ఎన్ అన్న ఇదే, ఏం మార్పు రాదు. కానీ కింద మార్పు వస్తుంది. హెచ్కి 8 ఉన్నప్పుడు ఎన్ వస్తే 3 తగ్గిద్ది. 3 తగ్గితే ఏమైంది, 62, 59 అవుద్ది. ఓవెల్స్లో మార్పు ఏం లేదు, 15. ఇటు ఎంత వస్తుంది, 44 వస్తుంది. 59 మైనస్ 15 44. మరి 59 అంటే 5 + 9 14 బ్యాడ్ నెంబరు. అప్పుడు ఇది ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబరు. అయితే ఈ ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ కూడా వీరికి నేమ్ టోటల్ ఓకే అయింది, 59 ఓకే అయింది. కాబట్టి ఇది ప్రాబ్లం లేదు. మరి దీని నుంచి ఇక్కడ 44 వచ్చింది కాన్సోనెంట్స్, ఇది 8. ఇదే మనకి ఇక్కడ ప్రాబ్లం. అయితే ఇందాక ఇక్కడ వచ్చిన సమస్య ఏంది, 47 ఏమైనా ఇక్కడ మన 4 డెడ్ యాంటీ, ఇది డెడ్ యాంటీ కాదు, ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబరు. అయితే ఇక్కడ మనకి ఇది ఇందులో లేదు. కానీ ఇది గనక జన్మ వైబ్రేషన్ హార్మోనీలో ఉంటే అది మనకు మళ్ళీ గుడ్ నెంబరే. ఇప్పుడు చూద్దామండి, జన్మ వైబ్రేషన్ ఏంటి, 6/9 1. ఈ 8 తీసుకుందామండి, 8 1 9. సో లెవెల్ అయిపోయింది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబరు మనకు హార్మోనీస్ అంటే హార్మోనీస్లోనే కాకుండా దీనికైనా సూట్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఈ మార్పు సరిపోతుంది. ఏ మార్పు సరిపోయింది ఇప్పుడు అది చూద్దామండి. సరిపోయిన మార్పును చూద్దామండి ఒకసారి. ADWVAIT, భూషణ్ BHUSHANN 3 6 8 10 15. ఓకే, ఇది సరిపోయింది. అయితే ఫైనల్గా ఇంకొకటి ఉంది, ఏంటది, రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో కూడా సరిపోవాలి. అయితే ఇవన్నీ సరిపోయిన తర్వాత అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో మనం ఆర్డర్ మార్చుకోవచ్చు. అప్పుడు ఎలాంటి విలువలు మిస్ అవ్వకుండానే వస్తాయన్నమాట. సరే, ఫస్ట్ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ చూద్దామండి. ఇప్పుడు రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ కనుక అయిపోతే ఇక క్లోజ్, నేమ్ సెట్ అయినట్లే. అది చూద్దామండి. రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ అంటే ఫస్ట్ ఈ యొక్క నేమ్లో ఉన్న లెటర్లన్నీ నిలువుగా రాసుకోవాలి. నాలుగు 5 6 7 8 9 10 11 12 13 14 15 అన్నీ వచ్చాయి. ఇప్పుడు వీటి వాల్యూస్ వేసుకోవాలి, చాలదిన వాల్యూసే. 1 4 6 6 1 1 4 2 5 6 3 5 1 5 5 ఇవన్నిటికీ ఇలా ఇంటూ పెట్టాలి. రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ అంటే ఏంటంటే ఇవి మొత్తం 15 ఉన్నాయి. ఈ 15ని కింద నుంచి వేసుకుంటూ పోవాలి ఆర్డర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఒక్క 15 14 14 4 56 13 6 78 12 6 72 11 1 11 10 1 10 4 9 36 2 4 9 36 2 16 5 ఏళ్ళు 35 6 6 36 3 5 15 5 4 20 1 3 3 5 2 10 1 5 5 ఇవన్నీ కూడుకుందాం. 5 3 8 8 13 19 24 30 36 37 39 47 53 58 8 5 6 7 10 12 16 20 28 35 40 41 ఇవన్నీ కూడుకుంటే బ్యాడ్ నెంబర్ రాకూడదు. 5 8 13 బ్యాడ్ నెంబర్ వచ్చింది. సో ఇది సెట్ అవ్వలేదు. రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ సెట్ అవ్వలేదు. అయితే ఇందులో మనకు ఒక సౌలభ్యం ఉంది. అదేంటంటే ఎక్కడైనా యాడ్ అయిని ఇంకొకసారి యాడ్ చేసుకున్నా కూడా మనకి ఏ వాల్యూ శాల్దియను తర్వాత పైథాగరస్ ఏ వాల్యూ కూడా మనకు మిస్ అవ్వదు. కానీ ఈ యొక్క రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ ఓకే అవుద్ది.
కానీ ఇక్కడ మనం ఏ వాల్యూ చేంజ్ చేసుకోగలము, చేసుకుంటే ఎన్నో ఇంకోసారి పెట్టడం చేయొచ్చు, లేదు ఛాన్స్. ఇంకేముంది ఛాన్స్ మనకి, ఏలు ఏదైనా మార్చుకునే అవకాశం ఉందా, ఏలు లేదు. సో ఏదీ లేదు. చూసారా, మనకి 13 డైమెన్షన్లు ఫుల్ఫిల్ అయినా కూడా 14వ డైమెన్షన్ ఇలా అయితే ఎట్టి పరిస్థితుల్లో అది పనికి రాదు. దీన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడాలి. ఇది గనక వదిలేసి బ్యాడ్ నెంబర్ అలాగే వదిలేస్తే మనం ఎంత కష్టపడి చేసినా వారికి 100% గ్రోత్ అయితే రాదు. సో మనం దీన్ని కూడా ఖచ్చితంగా పరిగణించాలి. కాబట్టి ఇది అవ్వలేదు కాబట్టి సో ఈ నేమ్ కూడా వీరికి సెట్ అవ్వదు. ఇప్పుడు ఇంకో నేమ్కి వెళ్దామండి. ఏతో చూసాం, మనం సితో చూసాం, ఇక ఎన్తో ఏముంది, జేతో చూద్దామండి ఒకసారి. జేతో చూస్తే జస్వంతాదిత్య చూద్దామండి. జస్వంతాదిత్య ఇది కూడా మనకి ముక్కలు అవ్వదు, కలిసే వస్తుంది. జస్వంతాదిత్య అనేది ఇది చూద్దామండి. దీనికి వైబ్రేషన్ రాసుకుంటే జస్వంతాదిత్య, ఇది వైబ్రేషన్ స్పెల్లింగ్. 1 2 3 4 10 11 13 13 14 27 28 29 33 37 46 50 60 66 అంటే 6 6 12 1 2 3 వీరిది 6/9 1. సో సెట్ అవ్వదు. జస్వంతాదిత్య కూడా సెట్ అవ్వదు. నెక్స్ట్ జస్వంతాదిత్య మనం దేని మీద చూడగలం, ఈశ్వరాదిత్య ఇది చూద్దామండి. ఈశ్వరాదిత్య ఈ మొదటగా మనం వైబ్రేషన్ స్పెల్లింగ్ రాద్దాం. ఇది 3 3 6 7 8 8 10 11 20 22 24 26 30 39 39 43 53 59 అంటే 5 9 14 1 4 5. ఇప్పుడు ఇక్కడ మనం 5 తీసుకుంటాం. 5 తీసుకుంటే 5 6/9 అంటే 5 + 6 కూడా సరిపోద్ది. సో ఈశ్వరాదిత్య అనేది వైబ్రేషన్ సరిపోయింది. దానికి స్పెల్లింగ్ ఎలా ఉంది, మరి ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా సరిపోతుందా అనేది చూద్దామండి. మొదటిగా ఐదు 5 10 13 19 19 20 22 23 24 28 28 6 34 38 40 దాకా వచ్చింది. అంటే 55కి 40 దాకా వచ్చింది. అప్పుడు ఇక్కడ ఒక హెచ్ తీసుకోవచ్చు కామన్గానే. సో 45 అవుద్ది. అంటే ఇంకా మనకి 10 రావాలి. ఓకే 10 వస్తుంది, సాధ్యం పడిద్ది. అయితే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందని చూడాలి. 500 500 1000 1600 1600 2000 2500 30 34 ఓకే ఫ్రీక్వెన్సీ ఉంది. ఇప్పుడు ఇందులో వొవెల్స్ చూద్దామండి. ఇవి వొవెల్స్, ఇవి వొవెల్స్ 1 2 3 4 5 6 6 ఒకటి వచ్చింది. తర్వాత పైథాగరస్లో 1 2 3 9 12 7 19 20. సో ఓకే ఇందులో మనకి కావాల్సిన 6 ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనకి వొవెల్స్లో కూడా వచ్చింది, ఇది ఓకే. ఇప్పుడు ఇక 10 రావాలి. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి. అంటే ఆల్రెడీ 15 లెటర్స్ ఉన్నాయి. ఆల్రెడీ 15 లెటర్స్ ఉంటే ఇప్పుడు ఏం కావాలి మనకి, 16 బ్యాట్ నెంబరు, 17 కానీ 19 కానీ కావాలి. ఎందుకు ఇందాక 19 అనుకున్నాం, 17 చూడాలి ఒకసారి మనం, కానీ చూడొచ్చు. ఎందుకు 8 తీసుకుంటే 8 + 1 మనకి హార్మోనిలో ఉంది కదా ఇక్కడ, కాబట్టి నో ప్రాబ్లం 17 తీసుకోవచ్చు. మనం చంద్రాదిత్య ఏదో మనం
2 లెటర్లు వస్తే అయిపోయి ఉండేది బహుశా, దానికి మనం 17 చూడలేదు. సో ఇక్కడ 2 లెటర్స్ కలిసి 10 రావాలి, లేదా 4 లెటర్స్ కలిసి 10 రావాలి. 2 4 ఈశ్వరాదిత్య. ఇంకా ఏమి కలపడానికి అవకాశం ఉంది ఈశ్వరాదిత్యాలు అంటే? ఈశ్వరాదిత్య, ఈ ఎస్ పక్కన ఒక హెచ్ కలవడానికి ఉంది, ఈశ్వరాదిత్య. తర్వాత లాస్ట్లో హెచ్ని సైలెంట్గా పెట్టుకోవడానికి ఉంది, ఎందుకంటే 10 కావాలి కాబట్టి. 45 10 55, 55లో 6 పోతే 49, 49లో 4 + 9 13 బ్యాడ్ నెంబర్ కాబట్టి ఇది ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబరు, కానీ 4 వచ్చింది. 4 మనకు వైబ్రేషన్లో లేదు, అలాగే మనకి హార్మోనిక్స్లో కూడా లేదు, కాబట్టి ఇది సాధ్యపడదు. ఇక్కడ ఓవెల్ పెరగాల్సిందే. ఓవెల్ పెరగాలంటే ఇక్కడ హెచ్ తీసుకోకుండా ఓవెల్ని పెంచుకొని ఇంకా 3 రావాలి. అలా రావాలంటే ఆల్రెడీ ఇక్కడ డబల్కి డబల్ ఏ పెట్టున్నాం, మనం డబల్ ఏ పెట్టున్నాం, కాబట్టి అది సాధ్యపడదు. సో ఈశ్వరాదిత్య కూడా సాధ్యపడదు. జస్వంతాదిత్య సాధ్యపడలేదు, ఈశ్వరాదిత్య సాధ్యపడలేదు. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకా నెక్స్ట్ అద్వైతు భూషణ్ కూడా 15 లెటర్స్ వచ్చున్నాయి కదా. సరే, అద్వైతు భూషణ్ని మరోసారి చూద్దామండి, ఎందుకంటే మనం 19 లెటర్స్ని చూసినట్టున్నాం, 17ని చూడలేదు, 15కే చూసాం. ఇంకొక 2 యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? అద్వైత్ భూషణ్ చూద్దామండి. అద్వైత్ భూషణ్ 8 అంటే అప్పుడు మనం చూడలేదు, హార్మోనియం లేదని చూసాం కానీ వైబ్రేషన్ చూడలేదు. 6/9 1 8 వైబ్రేషనే కదా, సో అది మంచిదే. అద్వైత్ భూషణ్ మూడు 6 8 10 15 వచ్చాయి. ఇవి 15 వచ్చి ఆపాం కదా. ఓకే, దీనికంటే ముందు దీని యొక్క అసలుదే చూద్దాం, ఒకవేళ 17 సెట్ అవుద్దేమో. అద్వైత్ భూషణ్ ఫస్ట్ మనం ఇలా రాసుకున్నాం. అద్వైత్ భూషణ్ 4 5 10 16 17 18 22 27, ఇది 27 వచ్చింది. ఇక్కడ 5 2 7 13 16 21 22 27 వచ్చింది, అంటే 54 వచ్చింది. 54 వచ్చి ఇక్కడ ఏమైంది మనకి? ఫ్రీక్వెన్సీ సరిపోయిందా? 400 900 1300 1800 2000 2500 3000, ఓకే, అది సరిపోయింది. ఇంకేం కావాలి మనకి? ఓవెల్స్. ఓవెల్స్ ఇది ఏ ఏ ఐ యు ఏ 1 2 3 9 10 10 ఓవెల్, ఓకే. ఇక చాల్దీన్లో చూస్తే 4 5 ఇది ఒక 8 13 4 17 18 18 9 27 29 37 37 39 47 47 3 50 51 59 60 65, ఇప్పటికి 65 వచ్చింది. ఇవి చూస్తే ఓవెల్ చూస్తే 1 2 11 14 15 వచ్చింది, ఇవి ప్రాబ్లం లేదు. ఇక ఎట్లో ఒకటి కలవాలి. ఇప్పుడు ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి. ఓకే, ఇక్కడే కదా మనం ఈ 15లో ఏదైనా ఒకటి పెరగాలని చూసుకున్నాం కదా. ఏముంది ఒకటి పెరగడానికి ఇక్కడ? అద్వైత్ భూషణ్ అంటే ఏదన్నా ఒక హెచ్ తీసి 6 వచ్చేలా పెడదాం అనుకున్నాం. ఓకే, ఈ హెచ్ తీసి ఇక్కడ ఒక డబ్ల్యూ పెడితే సరిపోయింది. ఇదేమో 55 అయింది. ఈ హెచ్ తీయటం వల్ల 65లో 8 తగ్గింది, అంటే 57. దానికి డబ్ల్యూ వచ్చింది అంటే 5 62, ఇక్కడ 62 అయింది, ఇది 62 అయింది. సో 55 62 సరిపోయింది. దీనికి పోయింది, దీనికి పోయింది. రివర్స్ టెక్నిక్ మెథడ్లో దీనికి పోయింది, దీనికి పోలేదు. ఇప్పుడు 55 - 10 45, ఓకే. 62 - 15 47. ఇక్కడ ఇవి యాంటీ వచ్చాయి కదా మనకి 47. దీనికి ఏం చేసాం మనం? అద్వైత్ భూషణ్. ఇక్కడ మనకి డెడ్ యాంటీ కాంబినేషన్ వచ్చాయి, దానికి ఎన్న పెట్టాం. ఎన్న పెడితే ఏమైందంటే
మనకు అక్కడ 3 తగ్గింది కాబట్టి ఇదేమో 59 అయింది, ఇక్కడ 44 వచ్చింది, అది వైబ్రేషన్లో ఉంది. ఓకే ఓకే, అప్పుడు రివర్స్ టెక్నిక్ కుదరలేదు. అయితే ఇప్పుడు 62 మైనస్ 15 47. ఇంకేదన్నా మనం దీన్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందా దీనిలో చూసినట్లయితే? అంటే ఎక్కడ అవకాశం ఉంది అంటే మనం ఇది ఇక్కడ WV రెండు కలిపి ఒకే సౌండ్, వా సౌండ్. అలాంటప్పుడు 2 Wలు పెడితే ఏమవుతుందంటే ఇక్కడ పైథాగరస్లో V అంటే 4, W అంటే 5. ఇక్కడ ఇంకొకటి పెరిగిద్ది 63, అప్పుడు ఇక్కడ 15, ఇప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ 48 వచ్చింది. అప్పుడు 4 + 8 12, 1 + 2 3, అప్పుడు హార్మోనీలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఇలా ఉన్నది మనకి రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో చూద్దాం. అంటే ఇక్కడ రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో మార్పు ఉండదు, కానీ ఇందాక ఇక్కడ ఎన్ ఉంది, అది ఇక్కడ ఇచ్చేయింది. ఇప్పుడు చూద్దామండి రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్, ఇప్పుడు చూద్దామండి ఏమైంది అనేది. అద్వైత్ భూషణ్ 1 4 5 6 6 1 1 4 2 5 6 3 5 1 5 3 6 9 10 15. సో రివర్స్ ఆఫ్ టెక్నిక్ వస్తే 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 15 1 15 14 4 56 13 5 65 12 6 72 11 6 66 10 1 10 9 1 9 8 4 32 7 14, ఇటు 5 6 30 6 5 30 3 4 12 5 3 15 1 2 2 5 1 5 5 10 12 14 14 18 20 29 35 37 37 47 53 3 5 6 7 10 13 14 14 17 18 24 31 37 38 43 43 3 + 3 6 4 10. సో ఇది ఓకే అయింది. అంటే మనం ఇంతకుముందు ఏం చేసాం? అద్వైత్ భూషణ్లో ఇక్కడ 2 Nలు ఉంచాం. దీనివల్ల మనకి రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ అనేది బ్యాడ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడేం చేసాం? ఇక్కడ ఎన్ కాకుండా ఇక్కడ హెచ్ వచ్చింది. దీనివల్ల ఏమైందంటే రివర్స్ ఆఫ్ టెక్నిక్ మీద ఓకే అయిపోయింది. అదేందా మనం చెప్పుకున్నాం, ఆర్డర్ మారిస్తే, ఏవైనా లెటర్స్ మారిస్తే ఇది సాధ్యపడిద్ది మనకి. అయితే ఇక్కడ WWతో ఉంటే, ఈ 2 Wలు అయితే ఇక్కడ మనకి 63 వచ్చింది. ఓకే, ఇది సెట్ అయింది. ఇంకొక ప్రయత్నం కూడా చేయొచ్చు మనం. అసలు 2 వీలైతే అప్పుడు ఇక్కడ ఇంకొక 2 తగ్గిద్ది, అంటే 61 మైనస్ 15, అప్పుడు ఎంత అవుద్ది? ఇక్కడ 46 అవుద్ది. అసలు ఈ ప్రాబ్లమే ఉండదు. 1 అయితే ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే 2 Wలు కాబట్టి 600 600 ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మరి ఇప్పుడు 60 60 ఉన్నప్పుడు మనకి 3200 సరిపోతుందా అనేది మనం చూసుకోవాలి టూకీగా. 400, ఇది 500 900, ఇది 60 60 120, అంటే 10 20, ఇది ఒక 10 10 30, 4 14 30, 14 30, 14 30, ఒక 2 16 30, ఇది ఒక 5 21 30, ఈ ఒక 60 21 90, 30 22 20, ఒక 5 27 20, 27 70 వస్తుంది. అంటే 3200 రావటం లేదు. కాబట్టి ఇక్కడ 1 W అయినా ఉండాలి. 1 W ఉంటే కుదరట్లేదు, 2 W ఉంటే కుదిరింది. మనకి ఇది ఇండైరెక్ట్గా వచ్చినప్పటికీ మనకి సెట్ అయింది. అది కూడా లేకుండా చూడండి, 2 వీలు పెట్టాం, కానీ అది మనకి ఫ్రీక్వెన్సీలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం 2 Wలు ఉంచుకోవటమే కరెక్ట్. టోటల్గా ఇప్పుడు మనకి ఏ కన్క్లూజన్కి వచ్చాం మనం? అద్వైత్ భూషణ్ ADHE WW AIT అద్వైత్ BHEU SHEAN అద్వైత్ భూషణ్. ఈ యొక్క నేముని
మనం ఫుల్ఫిల్గా చేసాం. ఇప్పుడు ఈ నేము ఎందుకు వీరికి బాగుంది అనే వివరణ ఇద్దామండి కంప్లీట్గా. ఓకే, ఫస్ట్ మనం అద్వైత్ భూషణ్ అనే నేమ్ను ఓకే చేసాం. మనం అనుకున్నట్టే అతనికి ఇచ్చిన ఫస్ట్ ప్రియారిటీ అయినటువంటి 1వ నెంబర్కి సంబంధించిన 55లో పెట్టాం. ఓకే, తర్వాత అతనికి సంబంధించిన దీనికి వైబ్రేషన్లు ఉండేలా పెట్టాం. తర్వాత ఈ స్ట్రెంత్కి తగినంత ఫ్రీక్వెన్సీ ఉండేలా చూసుకున్నాం. తర్వాత మిస్ అయిన 6 నెంబర్ వచ్చేలా చూసుకున్నాం. తర్వాత నేమ్ టోటల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రయారిటీ 1కే ఇచ్చాం. స్టార్టింగ్ లెటర్లో ఏ వచ్చేలా చూసాం. సో మొత్తం ఫుల్ఫిల్ చేసాం. ఇది రైట్. ఇది రైట్ అని మనం ఇప్పుడు ఎలా చూపించాలి కస్టమర్కి? ఇప్పుడు దాకా మనం రఫ్ చేసాం, రఫ్ వర్క్లో డిసైడ్ అయింది. ఇప్పుడు ఇది రైట్ అని ఎలా చూపించాలి? ఫస్ట్ ఇది రైట్ అయితే మనకేం కావాలంటే 5 అంశాలు చూపించాలి. ఒక అంశం ఇది కోర్సు ఎన్ని విధాల కోర్సు ఏ విధంగా రాయాలి అనేది ఒకటి. రెండోది బర్త్ వైబ్రేషన్ చెక్ చేయటం. మూడోది ఫ్రీక్వెన్సీ చూపించటం. నాలుగోది ఆ యొక్క బ్యాడ్ నెంబర్స్ ఏమీ లేవు అనేది నిరూపించటం. ఐదోది రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్లో కూడా బ్యాడ్ నెంబర్ లేదని చెప్పటం. ఒకటేమో కోర్సుదేమో డిసైడ్ చేయాలి, ఈ 4 అంశాలు మనం చూపించాలి. అప్పుడే ఇది రైట్ అయినట్టు అన్నమాట. ఇప్పుడు ఆ పని చేద్దాం. మొట్టమొదటిసారిగా ఫస్ట్ చూద్దాం కోర్సు ఎలా డిసైడ్ చేస్తాం అంటే, ఇప్పుడు ఇది టోటల్ 55 వచ్చింది కాబట్టి వీరు డైలీ 55 సార్లు రాయాల్సిందే. డైలీ 55 టైమ్స్ రాయాలి. ఇక ఎన్ని రోజులు రాయాలి? ఇక్కడ ఎన్నిసార్లు డైలీ రాస్తున్నామో అన్ని రోజులే రాయాలి. ఇది ఫస్ట్ చూడాలి మనం. సాధ్యపడితే ఇదే ఇవ్వాలి మనం. 55 × 55 వేసుకోవాలి. సాధ్యపడిద్దా లేదా? 5 5 25 5 2 5 5 25 2 27 5 5 25 5 2 5 5 25 2 27 5 7 5 12 2 1 10 0 1 ఇది. ఈ మొత్తం కూడితే 10 అంటే 1. ఇది గనక వీరి యొక్క హార్మోనీలో ఉంటే, వీరి యొక్క హార్మోని ఏంటి? 1 3 5 6 7 9. ఇది వీరి హార్మోనీలో ఉంది కాబట్టి 55 రోజులు రాయాలి. ఇది డైలీ 55 టైమ్స్ రాయాలి, 55 డేస్ రాయాలి. ఇది ఒక కోర్సు. మరి ఎన్ని కోర్సులు రాయాలి? ఒక కోర్సు అయిపోగానే 2 డేస్ గ్యాప్ ఇవ్వాలి, మరలా కంటిన్యూ చేయాలి కోర్సు. ఇలా ఎన్ని కోర్సులు రాయాలి అంటే వీరి యొక్క హార్మోనిస్ తీసుకోవాలి 3. ఫస్ట్ ఒక కోర్సు ఎవరికి ఇవ్వం, ఇక్కడ నుంచి చూడాలి. ఫస్ట్ 3తో హెచ్ వేద్దాం. వీరి హార్మోనిస్ మొత్తం చూడాలి మనం. 3 5 6 7 9. ఫస్ట్ ఈ టోటల్ని 3తో హెచ్ వేయాలి. 3తో హెచ్ వేస్తే 3 5 15 5 1 3 6 1 7 3 0 0 3 3 9. కూడితే మొత్తం 9 7 16 5 21 అంటే 3 హార్మోనీలో ఉంది అంటే 3 కోర్సులు రాయొచ్చు. ఇదొకటి. మరి 5 రాయొచ్చా? 5 హెచ్ వేద్దాం. 5 5 25 5 2 5 2 10 2 12. ఇక్కడ 0 ఉంది కాబట్టి 12 వేసుకుంటాం. 5 3 15 1 6 7 9 5 14 అంటే 5 వచ్చింది. సో మనం 5 హార్మోన్ ఉంది కాబట్టి 5 కోర్సులు కూడా రాయొచ్చు. ఇక 6 రాయొచ్చా చూద్దాం. 6 5 30 0 3 6 12 3 15 0 కూడా మొత్తం వేస్తే 6 3 18 10 15 6 వచ్చింది. మరి 6 కూడా హార్మోనిలో ఉందిగా, 6 కోర్సు కూడా రాయొచ్చు. మరి 7 రాయొచ్చా? 7 తెచ్చేద్దాం. 7 35 5 3 7 14 3 17 7 3 21 4 11 16 7 వస్తుంది. 7 హార్మోనిలో ఉంది. సో 7 కోర్సులు కూడా రాయొచ్చు. మరి 9 కోర్సులు రాయొచ్చా? 9 45 5 4 9 18 4 22 9 3 27 9 11 13 18 9 వచ్చింది. సో 9 కోర్సులు కూడా రాయొచ్చు. అంటే ఇలా అందరికీ అన్ని కోర్సులు రాయాలని రాదు, వీరికి ఎన్ని కోర్సులని రాయొచ్చు. అయితే మరి ఎన్ని కోర్సులు రాయమని చెప్పాలి? వారి యొక్క నెగిటివ్ని బట్టి. వీరికి వారి లైఫ్ చార్ట్లో 6 నెగిటివ్ పాయింట్లు వచ్చాయి కాబట్టి మనం తక్కువ ఇవ్వకూడదు. 5 లేదా 6 కోర్సులు రాయాల్సిందే. నేను 6కు ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఇది ఒక కోర్సు. ఒక కోర్సు అయిపోయాక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా నెక్స్ట్ కోర్సు స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మొత్తం 6 కోర్సులు కంప్లీట్ చేయాలి. అప్పుడు పూర్తి నెగిటివ్ అనేది న్యూట్రల్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ కోర్సు డిసైడ్ అయిపోయింది.
ఇప్పుడు ఇక నెక్స్ట్ బర్త్ వైబ్రేషన్ చెక్ చేద్దాం. బర్త్ వైబ్రేషన్ చెక్. బర్త్ వైబ్రేషన్ చెక్. ఈ నేమ్ యొక్క వైబ్రేషన్, ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ ఎంత? దీని వైబ్రేషన్ స్పెల్లింగ్ రాసుకుందాం. అద్వైత్ భూషణ్. అద్వైత్ భూషణ్ 1 3 5 9 11 12 21 35 42 46 46 52 53 57 58 64 64. సో ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ 64. ఇప్పుడు 64 అంటే 6 + 4 10, 1 + 0 1. ఇది నేమ్ వైబ్రేషన్ NV 1. ఇండెక్స్ RP రాసుకుందాం అండి. ఇండెక్స్ 6/9, RP 1. ఇది వైబ్రేషన్ ఉన్నట్టు ఏం చేయాలనుకున్నాం? ఈ 3 పార్ట్స్ అనుకుంటే ఏ 2 కలిపినా 3 దానికి సమానం అవ్వాలి. అప్పుడే ఆ నేమ్ యొక్క వైబ్రేషన్ వారి జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 2 కలుపుదామండి. 1 + 9 10, మళ్ళీ 10 అంటే 1 + 0 1. ఇది దీనికి సమానమైంది. ఈ 2 కలిపితే దీనికి సమానమైంది. సో NV ప్లస్ ఇండెక్స్ అంటే 1 + 9 10, 1 + 0 1 = RP సమానమైంది. సో ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో ఉన్నది. ఇది కూడా అయిపోయింది. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. మరి సౌండ్ ఫ్రీక్వెన్సీ సరిపడేలాగా ఉందా అది వెరిఫై చేయాలి. సౌండ్ ఫ్రీక్వెన్సీ, సౌండ్ ఫ్రీక్వెన్సీ ఇది కిందికి రాసుకోవాలి. ADH WWAIT BHUSHAN. నాకు ఇది కంప్లీట్ సరిపోక నేను పక్కన రాస్తాను అంతే. సో వీటి యొక్క ఫ్రీక్వెన్సీ చూద్దామండి. మనకి ఎంత ఉండాలి? టార్గెట్ 3200 తగ్గకూడదు. 1 డిగ్రీ D 400 డిగ్రీలు, H 500 డిగ్రీలు, W 600 డిగ్రీలు, 600 డిగ్రీలు, A 1 డిగ్రీ, I 10 డిగ్రీలు, T 400 డిగ్రీలు, B 200 డిగ్రీలు, H 500 డిగ్రీలు, U 60 డిగ్రీలు, S 30 డిగ్రీలు, H 500 డిగ్రీలు, A 1 డిగ్రీ, N 50 డిగ్రీలు. మొదటగా ఈ డబుల్ డిజిట్స్ కూడుకుంటే 50 30 80 140 150 150. ఇక త్రిబుల్ 9 1 12 21 21 25 25 27 32 32 37 37. ఇవెంత వచ్చాయి మనకి? 50 80 140 150 38 50 3850. మరి 1లో 1 2 3 3853 డిగ్రీలు. మనకు ఉండాల్సిన 32 డిగ్రీల కంటే ఎక్కువే ఉంది. సో ఇది ఓకే, ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఏంటి? బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్. ఏమైనా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్. ఇది నేమ్. చాలా దీని వాల్యూస్ ఇద్దాం. 1 4 5 6 6 1 1 4 2 5 6 3 5 1 5 1 4 8 5 5 1 9 2 2 8 3 1 8 1 5. ఇందాక చేసాం, అది రఫ్ వర్క్. ఇప్పుడు మనం కస్టమర్కి డీటెయిల్డ్కి ఇస్తున్నాం. సో 2 4 6 8 10 12 14 15. ఓకే, ఇటు వస్తే 5 10 22 24 28 30 41 44 45 55 మైనస్ వవెల్స్ 1 2 3 9 10 = 45. ఈ టోటల్ కింద ఇలా అండర్లైన్ చేయాలి. చాలా దీని టోటలే మనకు కావాల్సింది. ఇప్పుడు 5 15 15 23 33 35 45 49 50 58 63 6 7 15 15 18 28 38 40 50 58 63 మైనస్ ఇక్కడ 1 ఓవెల్స్ 1 2 11 14 15 48. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈ ఏ లెటర్ కింద అండర్లైన్ ఎందుకు? మనకు నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏ ఉందని చూపించటం. తర్వాత నేమ్ టోటల్ కింద ఎందుకు? మనకు నేమ్ టోటల్ ఇదని చూపించటం.
తర్వాత 3, 5, 6లు చూపించాలి. వాస్తవంగా 6 ఒక్కటి చూపిస్తే చాలు. ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్లో 3, 5 ఉన్నాయి కాబట్టి. ఉంటే అవి కూడా చూపించవచ్చు. ఇక్కడ లేకపోయినా మనకు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయని చెప్పొచ్చు. సో 3, 5, 6, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, అవి కూడా అయిపోయాయి. సో ఇవన్నీ కాకుండా ఏదైతే మనము ఈ పర్సన్కి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ఉంచి తీరాలనుకున్నామో అది కూడా ఉంది, హాన్. ఇది. సో ఇప్పుడు నో బ్యాడ్ నెంబర్స్, ఎక్కడా కూడా బ్యాడ్ నెంబర్ రాలేదు. నో బ్యాడ్ నంబర్స్. అలాగే నో బ్యాడ్ సౌండ్స్. ప్రోనాలజీ ప్రకారం కూడా ఎక్కడ బ్యాడ్ సౌండ్స్ అనేది రాలేదు. తర్వాత నేమ్ స్టార్టింగ్ లెటర్, నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏ, ఇది మనకు ఉండాల్సిందే. నెక్స్ట్ నేమ్ టోటల్ ఎంత? 55, ఇది మనకు ఉండాల్సిందే. ఇంకా 3, 5, 6లు ఓకే, ఇవి కూడా ఉన్నాయి. ఇంకా అదనంగా HAN హాన్ అనే సౌండ్ కూడా ఉన్నది. ఇది ప్రోనాలజీ ప్రకారం చాలా అత్యంత పాజిటివ్ సౌండ్. ఈ సౌండ్ కనుక ఉంటే చిన్న చిన్న నెగిటివ్స్ అన్నీ అలా మాయమైపోతాయి. అంత గొప్పగా ఈ హాన్ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే ఈ హాను ఉండటం వల్లనే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, లెజెండరీస్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు లెజెండరీస్ అయ్యారు. ఉదాహరణకి రజనీకాంత్, రజనీకాంత్లో మనకి హాన్, హాన్, కెన్, ఖాన్, ఈ మూడింటికి ఒకటే మీనింగు. రజనీకాంత్లో ఉండబట్టే అతను ఒక యావరేజ్ లేదా అబోవ్ యావరేజ్ స్ట్రెంత్లో పుట్టినప్పటికీ అద్భుతమైనటువంటి లెజెండరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. తర్వాత బాలీవుడ్లో ఉన్న హీరోలందరూ షారుఖ్ ఖాన్తో మొదలు పెట్టుకున్న అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, తర్వాత హృతిక్ రోషన్, అందులో కూడా ఉంది రోషన్, ఇలా అందరిలో దాదాపు ఈ హాన్, కెన్, ఖాన్ ఉండటమే వారి యొక్క అద్భుతమైనటువంటి లెజెండరీ లైఫ్ సాగించటానికి ఇది ఒక కారణం. ఇదే ప్రధానమైన కారణం కూడా. ఓకే, అంత గొప్పది ఇందులో ఉంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే గ్రాఫాలజీ కూడా దీనిలో ఉంది. వాస్తవంగా 14 డైమెన్షన్లో గ్రాఫాలజీ అవసరం లేదు. గ్రాఫాలజీ అంటే ఏంటి? ఇక్కడ నేమ్లో ఫస్ట్ లెటర్ ఏ, లాస్ట్ లెటర్ ఎన్, ఏ వాల్యూ 1, ఎన్ వాల్యూ 5, అంటే 1 నుంచి 5కి వెళ్ళటం, దట్ ఈజ్ గ్రాఫాలజీ. ఇది ఎవరికైనా సెకండ్ మెథడ్లో నేమ్ పెట్టాల్సి వస్తే ఇలా చూసుకోవాలి, ఇది ఉండాలని. అలాగే హాన్ కూడా వాళ్ళకే, వీళ్ళకి అవసరం లేదు. అయినప్పటికీ లక్కీగా ఇవి కుదరడం వల్ల వీరికి ఇంకా తొందరగా గ్రోత్కి వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా అయిపోయింది, బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్ కూడా. ఇక ఫైనల్గా రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్, రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ ఇది చూద్దామండి. దీంతో మనకి కంప్లీట్గా అయిపోతుంది. ADHCWAITBHUSHAN 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 14 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో వీటికి చాలా దీని వాల్యూస్ ఏ 1 4 5 6 6 1 1 4 2 5 6 3 5 1 5 అన్నిటికీ మనం ఇలా ఇంటులు పెట్టుకుంటాం. కింద నుంచి చేసుకుంటాం 1 2 3 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఒక 15 15 14 4లు 56, 13 5లు 65, 12 6లు 72, 11 6లు 66, 10 1లు 10, 9 1లు 9, 8 4లు 32, 2 ఏళ్ళు 14, 5 6లు 30, 6 5లు 30, 3 4లు 12, 5 3లు 15, 1 2 2, 1 5 5.
5 2 7 12 14 18 20 29 35 35 37 37 43 53 3 ఇక్కడ 5 5 1 6 7 10 13 14 17 18 24 31 37 38 43 433 ఇది కింద వేసుకుంది అనమాట. సో 433 = 4 + 3 + 3 = 10. నో బ్యాడ్ నెంబర్, ఇది బ్యాడ్ నెంబర్ కాదు. సో అన్ని విధాలుగా ఈ నేము మీకు బెస్ట్. ఇది ఇక ఫైనల్గా ఇంత స్ట్రెంత్ కలిగిన కొందరు ప్రముఖుల యొక్క లిస్ట్ కూడా మనం వీరికి ఇవ్వచ్చు అనమాట. సో ఇది మనం ఈ వీడియోలో కంప్లీట్గా అసలు నేమ్ కరెక్షన్ ఎందుకు అవసరం అవుతుంది, నేమ్ కరెక్షన్ ఎలా చేస్తే అది హెల్ప్ అవుతుంది, ఎలాంటి సైంటిఫిక్ మెథడ్లో చేయాలి, దాన్ని ఎంత రిస్కీగా మనం తీసుకోవాలి అనే విషయాల్ని డిస్కషన్ చేసుకుంటూ ఒక మనిషి యొక్క మన దగ్గరకు వచ్చిన ఒక పర్సన్ యొక్క కంప్లీట్ లైఫ్ని వివరిస్తూ, కంప్లీట్ అంటే నేను మీకు 25 దీంట్లో వివరించాను, మిగతా 75 తనకిచ్చాను. అంటే కొన్ని విషయాల్ని పబ్లిక్గా చేయటం అనేది అంత బాగుండదు కాబట్టి సో కంప్లీట్గా వివరిస్తూ ఆ యొక్క నెగిటివ్స్ మాత్రం మీకు చెప్పినవే నెగిటివ్స్, ఈ నెగిటివ్స్ అన్నిటిని తీసుకొని ఎంత యాడ్ చేయాలో ఫ్రీక్వెన్సీకి యాడ్ చేసుకొని అవన్నీ డిసైడ్ చేసుకొని అప్పుడు మనం నేమ్ని ఇంత పేషెన్సీగా చేయాలి. అంటే ఒకరి ఫుల్ రిపోర్టు వేయడానికి మినిమం 20 నుంచి 40 అవర్స్ మధ్య పడుతుంది. అంటే నేనైతే కస్టమర్కి 7 డేస్ ఇస్తాను, 7 డేస్ తీసుకుంటాను రాయటానికి, ఇదంతా కూడా చేయటానికి. ఆ 7 డేస్ ఒక్కోసారి 10 11 12 డేస్ కూడా అవుతుంది. అయితే నా లక్ ఏంటంటే నా దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్ దాన్ని అర్థం చేసుకుంటారు. లేట్ అయినా ఓకే మా కోసమే కదా ఈయన ఇంత కష్టపడేది అని వాళ్ళు వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఏదోలాగా ఇవ్వటం అనేది నాకు ఇష్టం ఉండదు. ఎందుకు, రేపు ఒక 5-6 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే నేను ఇచ్చిన ఫుల్ రిపోర్టులో ఆన్సర్ ఉండాలి. నేను ఇచ్చి ఒక ప్రోడక్ట్ లాగా ఇచ్చి వదిలేయటం కాదు కదా, నేను లైఫ్ మొత్తం వాళ్ళకి సజెస్ట్ చేయాలి మరలా ఫీజు లేకుండా. కాబట్టి నేను ఇదంతా కూడా ఇంత ప్రగడబందీగా చేయాల్సి ఉంటుంది, ఇలాగే జరుగుతుంది. మీలో చాలామంది చాలాసార్లు నన్ను అడిగారు, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఫుల్ కోర్సు నేర్పుతానంటున్నారు, మరి ఫుల్ కోర్సు నేర్పితే మేము ఏం చేయగలము అని. వాళ్ళకి జనరల్గా రిపోర్ట్ పెడుతున్నాను, కానీ కొంతమందికి అర్థం కాలేదు. ఈరోజు ఏదైతే చెప్పానో ఇదంతా కూడా మీరు కూడా చేయాలంటే మీరు న్యూమరాలజీ సంబంధించిన ఫుల్ కోర్సుని, ఆస్ట్రో న్యూమరాలజీ అంటే మీకు ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీలో మనకి ఎంత కావాలో అంత నేర్చుకుంటూ ఇప్పుడు అప్డేటెడ్ న్యూమరాలజీ సంబంధించిన కంప్లీట్ కోర్సుని మీరు నేర్చుకోవాలంటే మీకు 30 డేస్ పడుతుంది. 30 డేస్లో 20 డేస్ మీరు ఆన్లైన్లో వీడియో పాఠాల ద్వారా ప్రాక్టీస్ చేయాలి, ఒక 10 డేస్ మాత్రం ఆఫ్లైన్లో నేర్చుకోవాలి. అది నేను మీ దగ్గరకు వచ్చి నేర్పుతాను, మీకు కన్వెంట్గా ఉంటే మీరు ఆఫీస్కి వచ్చి నేర్చుకోవచ్చు. ఎవరికైనా అలా గనక ఆఫ్లైన్లో నేర్చుకోవటం సాధ్యపడకపోతే వారికి ఆన్లైన్లో నేర్పుతాను, కానీ 10 డేస్లో పూర్తి అవ్వదు. అది వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి 20 డేస్ నుంచి 40 డేస్ వరకు పడుతుంది. ఏది 20 డేసు వీడియో పాఠాలు అయిపోయిన తరువాత. సో మీరు కనుక ఇలా ఫుల్ కోర్సు నేర్చుకొని దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని దీన్ని చాలామందికి ఉపయోగపడేలాగా మీరు ఈ రంగంలో రాణించాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫుల్ కోర్సు నేర్చుకోవాల్సిందే. ఇది ఈ యొక్క వీడియోలో ఉన్న ఈ కంటెంట్. మరో డిఫరెంట్ కంటెంట్తో మరో వీడియోలో కలుద్దామండి.